ప్రభుత్వ విద్యలో సమూల మార్పుల దిశగా విప్లవాత్మక నిర్ణయాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ఏలూరు పవర్పేటలోని అనుమోలు రామకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో సోమవారం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలను వివరించారు. వాటన్నిటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విద్యలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. అనుమోలు రామకృష్ణ అప్పర్ ప్రైమరీ పాఠశాలను 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే చంటి ఈ విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకుని ప్రభుత్వ విద్యాలయాల్లో తమ పిల్లలను చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రైమరీ స్కూల్ చేయడం, కొన్ని ఎక్కడైతే పిల్లలు లేరో స్ట్రెంత్ లేని దగ్గర టీచర్లను తగ్గించుకోకుండా ఏ స్కూలు కూడా మొయ్యికోకుండా ఒక్క విద్యార్థి ఉన్నా కూడా ఆ స్కూల్ని రన్ చేసేటట్టుగా అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉందో దీన్ని 10th వరకు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో 11 మంది టీచర్లు చేస్తున్నారు, 105 మంది స్ట్రెంత్ ఉంది. ఈ సంవత్సరం ఎవరో కూడా 10th లో ఇంకా జాయిన్ అవ్వాలి, దీంట్లో తెలియకపోవటం వల్ల. ఇది తెలియవలసిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి మీడియా పరంగా ఇక్కడ 10th రన్ అవుతుంది. ఎవరైనా ఈ ఇయర్లోనే 10th లో జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. లేదు అని అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు 9th చదువుతున్నారో వాళ్ళని 10th అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మధ్యాహ్నం భోజనం కానీ, అలాగే పుస్తకాలు కానీ, అలాగే స్కూల్ బ్యాగు, యూనిఫామ్ కానీ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కూడా టీచర్లు ఏ విధంగా ఉన్నారంటే స్పేర్ పెట్టారు ప్రతి స్కూల్లో కూడా. మాకు తెలిసి ఏలూరు నియోజకవర్గానికి ఇప్పటికి 25 మంది టీచర్లు స్పేర్లో ఉన్నారు. ఇంకొక 35 మంది అలాట్మెంట్ అవుతారు. అంటే 60 టీచర్లు ఏ స్కూల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ 60 మందిని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటారు. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. దీన్ని మరి పిల్లలు ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులు కూడా స్కూల్లోకి వచ్చి పేరెంట్స్ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీలో కూడా ఏదైనా లోపాలు ఉంటే అదైతే స్కూల్ యజమాని దృష్టికి తీసుకెళ్తే అవి కూడా సరిచేస్తారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకుని పిల్లలు బాగా చదువుకోవాలి. అలాగే టీచర్లు కూడా వాళ్ళని ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి మార్కులు వచ్చేటట్టుగా చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అప్గ్రేడ్ ఏలూరు శాసనసభ్యులు వారు గవర్నమెంట్లో నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయిన లోకేష్ గారుతో మాట్లాడి మరి స్కూల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్పేటలో ఉన్నటువంటి స్కూలు. మరి ఇక్కడ పాష్ ఏరియా కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకు ఇటు పక్కన ఉన్నటువంటి కాలనీస్ కానివ్వండి, పోండరంగాపురం, అట్లాగే మన చిట్టివలసలపాకలు ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు వేరే ప్రదేశాలకు వెళ్ళి 10th క్లాసు 9th క్లాసు చదువుతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి 8th క్లాస్ వరకు ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నది. మరి 165 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళని అప్గ్రేడ్ చేస్తూ మరి ఈ సంవత్సరం 8th అయిపోయినటువంటి పిల్లల్ని 9th రావడం, అట్లాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి మరి కొంతమంది స్టూడెంట్స్ని 10th క్లాస్ ఎడ్యుకేషన్ కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నారు. కాబట్టి ఈ స్కూల్లో మరి వాళ్ళని కూడా జాయిన్ చేసుకునే దిశగా మరి ఎమ్మెల్యే గారు కృషి చేసి దీన్ని మరి హై స్కూల్ కింద ప్రమోట్ చేయడానికి మరి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. పవర్పేటలో ఈ స్కూల్ని మరి అప్గ్రేడ్ చేస్తూ హై స్కూల్ కింద మార్చడం చాలా సంతోషం. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 75 మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినటువంటి 10th క్లాస్ పిల్లలు కానివ్వండి, 7th క్లాస్ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆయన సాయశక్తులుగా కృషి చేస్తూ మరి ఆయన దగ్గరికి ఎవరన్నా పని మీద వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటారు, స్వీట్ ప్యాకెటో లేకపోతే ఇంకోటో. నా దగ్గరికి అవి ఏమీ తీసుకురావద్దు, నేను గెలిచిన కాడి నుంచి మరి నా టెన్యూర్ అంతవరకు కూడా పుస్తకాలు, పెన్నులు, పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి పరికరాలు తీసుకొచ్చి నాకేముండయి, నేను లేని పిల్లలకి ఇస్తానని చెప్పేసి మరి ఒక వాయిస్ ఇవ్వడం ద్వారా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు వారిని కలవడానికి వచ్చినప్పుడు మరి పుస్తకాలు, పెన్నులు అన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళ ఆఫీసు నుంచి లేని పిల్లవారికి పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.